మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్లు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్లోని గహ్ గ్రామంలో జన్మించిన ఆయన ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు. భారత ఆర్థిక సంస్కరణలకు రూపుశీలిగా గుర్తింపు పొందిన ఆయన పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు దశాబ్దం పాటు భారతదేశానికి సేవలందించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా 2 పర్యాలు ప్రధానమంత్రిగా పనిచేసి మొత్తం 3656 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంతకు ముందు ఆయన పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి 1991లో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సంస్కరణల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయనదైన ముద్ర వేశారు. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో కీలకమైన పదవులు చేపట్టి తన నైపుణ్యంతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అనేక రాజకీయ ప్రముఖులందరూ నివాళులర్పించారు. దేశ ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో ఆయన సేవలు భారత రాజకీయ చరిత్రలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన లేకపోవడం దేశానికి తీరలేని లోటుగా మిగిలిపోయింది.